కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పేద ప్రజలకు అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై చాలా మంది లీడర్లు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోడారావుపేట మండలం గొల్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ బండ గణేష్, నూనె గణేష్లతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు ఆ పార్టీ నేతలు చేస్తున్న అబద్దాలను వివరించారు ఆది శ్రీనివాస్. మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, మేము మోటార్లకు మీటర్లు పెట్టము. ఒకవేళ మీరు అంటున్నట్టుగా మీరు జరిపే దుష్పాచారం మీ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితులు మీ ఎన్నికల్లో నిలబడం. మేము వచ్చే ఎన్నికల్లో మీటర్లు పెట్టకుండా మోటార్లకు ఎన్నికలకు ముందుకు పోతాం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ బీఆర్ఎస్ పార్టీ ఈ రాజకీయంగా తప్పుకుంటుందని చెప్పినటువంటి సూటి ప్రశ్న సవాలుకు ఈరోజు కేటీఆర్ అధిసలు సమానం చెప్పాలి. గతంలో సవాళ్ళు విసురుడు అలవాటు వాళ్ళకు, ఆ సవాలు మన ప్రతిస్పందనకు మేము రమ్మంటే ఛాలెంజ్కు ఓకే అంటే పారిపోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. రైతు సోదరులు విజ్ఞులు ఈరోజు రైతు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. రైతు డిస్కమ్ వల్ల రైతుకు ప్రయోజనాలు ఉంటాయి తప్ప, రైతును రారాజుగా చేసిన కార్యక్రమం ఉంటాయి తప్ప మరొకటి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు పెట్టమని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను దయచేసి రైతు లోకం, రైతు ప్రజలు అందరూ కూడా అవగతం చేసుకుంటారని చెప్పిన ఒక భావన మాలో ఉంది. ఈరోజు మేము రాబోయే ఎన్నికల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి మేము ఎన్నికలకు పోమని చెప్పండి. ఈరోజు మీరు అలాంటి పరిస్థితి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గమనం తీసుకోకుండా మాట్లాడేటువంటి మాటలు సబబు కాదని మాట సందర్భం చెప్తూ ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క దగ్గర 200 కోట్లతో నిర్మాణం చేసేటువంటి సందర్భం చేస్తూ ఉన్నాం.